వెల్కమ్ బ్యాక్ టు జయ స్వంటిల్లు అండి. ఈరోజు పరమన్నం చేస్తున్నానండి. ఇగోండి, అరకప్పు రైస్ అండి, అరకప్పు పెసరపప్పు అండి, బాదం జీడిపప్పు అండి, ఇగోండి జీడిపప్పు, కిస్మిస్, యాలక్ పొడి అండి, కొద్ది పంచదార, కొద్ది బెల్లం అండి. ఇది కూడా అరకప్పే తీసుకున్నాను. పాలు మిగడండి, ప్రెస్ పాలు ఒక కప్పు వేస్తానండి. కడిగాలండి, కడిగిసి మనం కుక్కర్లో వేసుకుందాం. కుక్కర్లో వేసుకొని కడిగించుకుంటే పెట్టేసుకోవచ్చు కుక్కరు. ఒక కప్పు అయ్యాయి కదండి అవి, ఈ కప్పుతో ఒక కప్పు అయ్యాయి కదా. ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నానండి, మనం కుక్కర్ పెట్టుకుందాం. కడిగిస్తానండి, కడిగిసి ఒక గ్లాస్ వాటర్ వేసి మూత పెడుతున్నానండి. ఇది ఉడికిపోయాక మనం పరమన్నం ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించానండి, మీడియం పెడుతున్నానండి. కొద్ది వేడెక్కాక మీడియం పెడతానండి. కళాయి పెట్టానండి, జీడిపప్పు వేపుతున్నాను, బాదం కిస్మిస్ డ్రైగా వేపుతానండి, ఏం వేయట్లేదు. మనం ప్రెస్కి క్రీమ్ వేసుకుంటున్నాం కదండి పాల మీగడ, దానివల్ల డ్రైగా వేపుతానండి. కుక్కర్ మనకి విజిల్ అయిపోయిందండి, 4 విజిల్ వేయించాను. ప్రెజర్ పోయాక మూత తీద్దామండి. ఇదిగోండి ఎగిపోయి స్టవ్ ఆపేసాను. మనం ప్రెజర్ పోయిందండి, చూస్తున్నాను కుక్కరు ఎలా అయిందో. ఇవ్వండి, మనకి మెత్త ఉడికిపోయింది, 4 విజిల్ వేయించామండి. మనం ఇప్పుడు బెల్లం వేస్తున్నాం అండి, పంచదార బెల్లం వేస్తున్నాం. తీస్తున్నామండి, బాగా మెంట అవ్వాలండి. ఇవి బెల్లం పంచదారన మనం తీసుకున్నాం కదా, వేసాను. బాదం జీడిపప్పు కిస్మిస్ వేపాం కదండి, కొన్ని వేద్దాం. డ్రైగా వేపానండి, ఏం వేయలేదు. నెయ్యి అదిని మనం కాళ్ళ మీద తీసుకున్నాం కదండి, అది తర్వాత వేద్దాం. ఇది కొద్దిగా కరిగాక పాలు వేసుకుందాం అండి. యాలక్ కూడా వేస్తున్నానండి, మన యాలక్ కూడా వేసాం కదండి. ఇప్పుడు పాలు వేస్తున్నాం అండి. స్టవ్ ఆపేస్తున్నానండి, స్టవ్ ఆపేసి పాలు వేస్తున్నాను. వేసినప్పుడు స్టవ్ ఆపేసుకొని పాలు వేసుకోవాలండి. మనం పెసరపప్పు బియ్యం పరమన్నం అండి. ఇక్కడ ఎలా వచ్చిందో క్రీమ్ వేసుకుందాం అండి. క్రీమ్ వేస్తున్నానండి. ఇదిగోండి, మన ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాం కదా, ఒక స్పూన్ వేసాను. మనం ఉన్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేస్తున్నాం అండి, బాదం అన్నీ అండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం అండి.